Hi friends, welcome to IQ Academy. My name is Akbar Ali. In this video, we are going to discuss the solutions of Intermediate Mathematics 1A question paper which was held in the year 2021. So now let us discuss 2 marks problems. In 2 marks problem, first problem, if A is equals to set of -2, -1, 0, 1, 2 and f maps A to B is a surjection defined by f of x equal to x square plus x plus 1, then find B. We have to find the value of B here. So given A is equals to -2, -1, 0, 1 and 2. ikkada f maps A to B is surjection. ఇక్కడ సర్జెక్షన్ అంటే ఆన్ టు ఫంక్షన్ అయి ఉంటుందని. ఆన్ టు ఫంక్షన్, ఆన్ టు అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనే కండిషన్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనే కండిషన్ ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, మనం ఎఫ్ ఆఫ్ ఏ కనుక్కుంటే అదే బి వాల్యూ అవుతుంది. మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ ఆఫ్ ఏ ఎలా కనుక్కోవాలంటే ఏ వాల్యూస్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ -2 ఎక్స్ ప్లేస్లో -2 రాసాం. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో -2 రాస్తే -2 స్క్వేర్ ప్లస్ -2 ప్లస్ 1, -2 స్క్వేర్ అంటే +4 ప్లస్ ఇంటూ మైనస్ -2 ప్లస్ 1, 4 ప్లస్ 1 5, 5 -2 3. సో ఎఫ్ ఆఫ్ -2 ఈజ్ 3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -1 ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. -1 స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ 1 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ 1, -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0 ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1, ఇక్కడ 0 0 వెళ్ళిపోతే 1 మిగులుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1, 1 స్క్వేర్ 1 1 1 3 అవుతుంది. లాస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1, 2 స్క్వేర్ 4 ప్లస్ 2 ప్లస్ 1, 4 6 ప్లస్ 1 ఇట్ బికమ్స్ 7. సో మనకు లాస్ట్గా ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూస్ ఏమేమి వచ్చాయి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి కదా. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఆన్సర్ ఏమొచ్చింది మనకు ఫస్ట్ నుంచి చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ 3 నెక్స్ట్ 1 కమా నెక్స్ట్ 1 అండ్ అగైన్ 3 అండ్ 7. సో ఎఫ్ ఆఫ్ ఏ అనేది బి అవుతుంది, అదే బి మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ ఈ సెట్లో ఒకటే ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 2 టైమ్స్ ఉంది, 1 2 టైమ్స్ ఉంది. కాబట్టి మనం రిపీట్ కాకుండా సెట్లో ఎలిమెంట్స్ అనేవి రిపీట్ కాకూడదు కాబట్టి 3 1 అండ్ 7. సో దిస్ ఈజ్ బి వాల్యూ. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ ఫైండ్ బి అన్నాడు కాబట్టి బి కనుక్కున్నాం. జస్ట్ సింపుల్ ప్రాబ్లం. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది సర్జెక్షన్ ఇచ్చాడు. సర్జెక్షన్ అంటే ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఆన్ టు అంటే ఏమి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. దీన్ని ఇమేజ్ అంటాం, దీన్ని డొమైన్ అంటాం. నౌ సెకండ్ ప్రాబ్లంలో ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 3. సో గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 3. ఇక్కడ మనం డొమైన్ కనుక్కోవాలి. డొమైన్ కనుక్కోవాలంటే ఈ ఎక్స్ యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఏ రేంజ్లో ఉంటుందో ఆ వాల్యూ కనుక్కోవడాన్ని మనం డొమైన్ అంటాం. సో ఇక్కడ డొమైన్ కనుక్కోవాలంటే మనకు ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 3 దీని వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. లెస్ దాన్ 0 ఎందుకు ఉంటుందంటే లాగ్లో నెగిటివ్ వాల్యూ అన్డిఫైన్డ్ కాబట్టి మనం దీని వాల్యూ గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా సాల్వ్ చేస్తాం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మిడిల్ టర్మ్ని 2 టర్మ్స్ లాగా స్ప్లిట్ చేసుకోవాలి.
మైనస్ 3x మైనస్ x, 4xని మైనస్ 3x మైనస్ x ప్లస్ 3 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ నుంచి ఈ 2 టర్మ్స్లో x కామన్ తీసుకుంటే x ఇంటూ x మైనస్ 3, ఈ 2 టర్మ్స్లో -1 కామన్ తీసుకుంటే -1 ఇంటూ x మైనస్ 3 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఈ టర్మ్ x మైనస్ 1 ఇక్కడ రాసుకుంటాం. ఈ 2 టర్మ్స్ కామన్గా ఒకసారి రాసుకుంటాం. x మైనస్ 3 గ్రేటర్ దాన్ 0. ఇక్కడ వరకు కనుక్కున్న తర్వాత x యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో కనుక్కోవడమే డొమైన్ అంటాం. సో దీన్ని మనం ఒక నెంబర్ లైన్ లాగా వేసుకుంటాం. సో ఇది నెంబర్ లైన్ లాగా తీసుకుంటే ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకే, ఈ నెంబర్ లైన్లో మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి నెంబర్స్. మనం ఇక్కడ 1 తీసుకోలేము. 1 తీసుకుంటే 1 మైనస్ 1 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ 0 రాదు కాబట్టి మనం 1 తీసుకోలేము. 3 తీసుకున్నా 0 అయిపోతుంది కాబట్టి 1, 3 మనం తీసుకోకూడదు. 3 కన్నా పెద్ద వాల్యూ తీసుకుంటే 3 కన్నా బిగ్ నెంబర్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ పాజిటివ్నే వస్తుంది, గ్రేటర్ దాన్ 0నే వస్తుంది. 1 కన్నా చిన్న నెంబర్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ పాజిటివ్నే వస్తుంది. కాబట్టి ఇక్కడ x యొక్క వాల్యూ ఏది తీసుకుంటే గ్రేటర్ దాన్ 0 వస్తుందంటే 1 కన్నా చిన్న నెంబర్ ఏదైనా తీసుకోండి, ఆన్సర్ గ్రేటర్ దాన్ 0 వస్తుంది. అదేవిధంగా 3 కన్నా బిగ్ నెంబర్ ఏదైనా తీసుకోండి, ఆన్సర్ గ్రేటర్ దాన్ 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ డొమైన్ ఇక్కడ ఏమవుతుందంటే డొమైన్ ఈజ్ x బిలాంగ్స్ టు -∞, 1 యూనియన్ -∞ నుంచి 1 వరకు ఏదైనా తీసుకోవచ్చు. దాంతోపాటు 3 నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. దీన్ని మనం డొమైన్ అంటాం. డొమైన్ -∞ నుంచి 1 వరకు ఏదైనా రావచ్చు, యూనియన్ 3 నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఏదైనా రావచ్చు. సో డొమైన్ కనుక్కోమనే ప్రాబ్లంలో మనం జస్ట్ ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ లీనియర్ ఈక్వేషన్ కానీ ఇస్తాడు, అందులో నుంచి x యొక్క వాల్యూ కనుక్కొని ఇలా ఏ రేంజ్లో ఉంటుందో దాన్ని రాయడమే డొమైన్ అంటాం. సో దిస్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం. అండ్ నౌ థర్డ్ ప్రాబ్లం, డిఫైన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ఏ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 1, 2, -1/2 అని 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఫస్ట్ డిఫైన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో రాయాలి ఫస్ట్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే the sum of principal diagonal elements of a square matrix. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లోని ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ని మనం ఎలిమెంట్స్ యొక్క సమ్ని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ద సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో దిస్ ఈజ్ 3/3 మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని రోస్ ఉంటాయో అన్నీ కాలమ్స్ ఉండాలి. సో 3 rows 3 columns ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. దీంట్లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ డయాగోనల్. ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ని మనం ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటాం. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ denoted by TR of A. A అనే మ్యాట్రిక్స్కి ట్రేస్ని మనం TR of A అని రాస్తాం. సో ఈ మ్యాట్రిక్స్కి ట్రేస్, ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ చేయాలి. 1 + -1 + 1. సో ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అనేది మనకు 1 వస్తుంది. సో ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఆన్సర్ 1. సో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనుకోమంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ చేస్తే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో ఫైండ్ ర్యాంక్ ఆఫ్ అని 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ర్యాంక్ కనుక్కోవాలంటే మనం డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్, గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1, -2, -3, నెక్స్ట్ 3, 4, 5, 4, 5, 6. దిస్ ఈజ్ 3/3 మ్యాట్రిక్స్. దీంట్లో ర్యాంక్ కనుక్కోవాలంటే మనం ఏదైనా మ్యాట్రిక్స్లో ర్యాంక్ కనుక్కోవాలంటే దాని డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో డెట్ ఏ, డిటర్మినెంట్ ఆఫ్ ఏ. డెట్ ఏ ఎలా కనుక్కుంటాం? సో ఫస్ట్ దీన్ని ప్లస్ మైనస్ ప్లస్ లాగా తీసుకొని ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్
-1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. ఫస్ట్ -1 తీసుకున్నప్పుడు ఇది తీసేసి రిమైనింగ్ నెంబర్స్ని క్రాస్ మల్టిప్లికేషన్. 4 6 24 -5 5 25. నెక్స్ట్ -2 తీసుకోవాలి. -2 +2 అవుతుంది. ఇది 2 తీసుకున్నప్పుడు ఈ రో ఈ కాలం క్యాన్సిల్ చేస్తే 3 6 18 -4 5 20 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 3 ప్లస్ ఇంటూ -3 తీసుకున్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి 3 5 15 -4 4 16 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఆన్సర్ మనకు -1 ఇంటూ 24 -25 అంటే -1 +2 ఇంటూ 18 -20 అంటే -2 -3 ఇంటూ 15 -16 -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 1 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3. సో ఇక్కడ నుంచి 1 + 3 4 -4 4 అంటే 0 వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ మనకు 0 రాకూడదు. 0 రాకపోతే నాట్ ఈక్వల్ టు 0 వస్తే 3/3 మ్యాట్రిక్స్కి ర్యాంక్ 3 అవుతుంది. ఒకవేళ 0 వచ్చిందనుకోండి, మనం 0 వచ్చిన తర్వాత ఏదైనా ఒక 2/2 మ్యాట్రిక్స్ చేసుకొని దానికి డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి దీని ర్యాంక్ 3 కాదు. 3 కానప్పుడు ఏదైనా ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకొని దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. 6 4 ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ చేస్తున్నాను. 6 4 24 -5 5 25. ఆన్సర్ -1 వచ్చింది. -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ర్యాంక్ 3 కాదు. 2/2 మ్యాట్రిక్స్లో ఆన్సర్ 0 నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ర్యాంక్ వచ్చేసి దీనికి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. దీని ర్యాంక్ 2 అవుతుంది. ఇక్కడ కూడా 0 వచ్చింది అనుకోండి, ర్యాంక్ 1 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ 4th ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం. If the vectors -3 I bar plus 4 J bar plus lambda K bar and mu I bar plus 8 J bar plus 6 K bar are collinear vectors అన్నాడు, then find mu and lambda. collinear vectors అన్నప్పుడు మనం A1/A2 B1/B2 అనే కండిషన్ తీసుకుంటాం. ఫస్ట్ given vectors, ఫస్ట్ వెక్టర్ ఏముంది -3 I bar plus 4 J bar plus lambda K bar. సో సెకండ్ వెక్టర్ ఇక్కడ mu I bar plus 8 J bar plus 6 K bar ఉంది. ఇక్కడ మనము ఏం తీసుకుంటామంటే కొలీనియర్ అన్నాడు కాబట్టి A1/A2 B1/B2 C1/C2 అనే కండిషన్ తీసుకుంటాం. సో A1/A2 తీసుకుంటే -3 I bar కోఎఫిషియంట్స్, ఇక్కడ I barకి ముందు -3 ఉంది, I barకి ముందు mu ఉంది కాబట్టి -3 ఈక్వల్ టు ఇక్కడ J bar కోఎఫిషియంట్స్, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, 4/8 ఈజ్ ఈక్వల్స్ టు K bar కోఎఫిషియంట్స్, ఇక్కడ ల్యాండా, ఇక్కడ 6 ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఫైండ్ mu అండ్ ల్యాండా కనుక్కోవాలి. ఫస్ట్ ఈ 2 టర్మ్స్ తీసుకుంటే ఈ రెండు తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 1 4 లేదా సపరేట్ తీసుకుంటాం చూడండి. -3 mu ఈజ్ ఈక్వల్స్ టు 4 1 4/8 4 1 4 4 2 8. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 ఇంటూ -3 ఇంటూ 2 -6 mu ఇంటూ 1 mu. సో mu వాల్యూ -6 వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 4/8 ఈజ్ ఈక్వల్స్ ఈ 2 టర్మ్స్ తీసుకున్నప్పుడు λ/6 4 1 4 2 ఓకే. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ λ 2 λ ఈక్వల్ టు 6 1 6 2 ఆ సైడ్కి పోతే λ ఈక్వల్ టు 6/2 λ వాల్యూ 2 1 2 3 λ ఈక్వల్ టు 3 అవుతుంది. సో దేర్ ఫోర్ λ వాల్యూ 3 mu వాల్యూ -6. మన కొలీనియర్ వెక్టార్స్ అన్నప్పుడు ఈ కండిషన్ తీసుకొని డైరెక్ట్గా లాంబ్డా mu అనే వేరియబుల్స్ని కనుక్కుంటాం. దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ 5th ప్రాబ్లం. నెక్స్ట్ 6th ప్రాబ్లం. 6th ప్రాబ్లం ఏమిచ్చాడు? ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 2 I bar plus J bar plus 3 K bar అండ్ -4 I bar plus 3 J bar minus K bar. ఈ రెండింటికి వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోవాలి. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ అన్నప్పుడు సో ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఇచ్చిన ఈక్వేషన్స్ పాయింట్స్ రాసుకుంటాం. ఫస్ట్ గివెన్ పాయింట్స్ 2 I bar plus J bar plus 3 K bar అండ్ సెకండ్ పాయింట్ -4 I bar plus 3 J bar minus K bar. ఈ టూ పాయింట్స్కి వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే
వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా వచ్చేసి r bar ఈక్వల్ టు 1 మైనస్ టీ ఏ బార్ ప్లస్ టీ బీ బార్, 1 మైనస్ టీ ఏ బార్ ప్లస్ టీ బీ బార్. సో దీన్ని ఏ బార్ అనుకుంటే ఫస్ట్ పాయింట్ని ఏ బార్, సెకండ్ పాయింట్ని బీ బార్ అనుకుంటే 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లేస్లో ఫస్ట్ పాయింట్, బీ బార్ ప్లేస్లో సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్. ఏ బార్ ఏముంది? సో దిస్ ఈజ్ ఫార్ములా. ఏ బార్ అంటే 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్ ప్లస్ టీ ఇంటూ బీ బార్ అంటే ఈ పాయింట్ మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. సో దిస్ ఈజ్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. ఇక్కడ వరకు రాస్తే చాలు. నెక్స్ట్ 7th ప్రాబ్లం. If a bar is equals to 2i bar minus 3j bar plus 5k bar and b bar equal to minus i bar plus 4j bar plus 2k bar, then find a bar cross b bar and unit vector perpendicular to both a bar and b bar. ఫస్ట్ మనం ఏ బార్ బీ బార్ ఇచ్చాడు, ఆ రెండింటికి మనం క్రాస్ కనుక్కోవాలి. ఏ బార్ క్రాస్ బీ బార్ కనుక్కోవాలి. అలాగే పర్పెండిక్యులర్ టు యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బీ బార్ అది కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ ఏ బార్ రాసుకుంటాం. ఫస్ట్ గివెన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i బార్ మైనస్ 3j బార్ ప్లస్ 5k బార్. సెకండ్ బీ బార్ ఈక్వల్ టు మైనస్ i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 2k బార్. ఏ బార్ క్రాస్ బీ బార్ కనుక్కోవాలంటే మనం దీనికి డిటర్మినెంట్ కనుక్కుంటాం. డిటర్మినెంట్ ర్యాంక్ కనుక్కునేటప్పుడు డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలో చూసాం. సో ఇక్కడ ఈ రెండింటికి డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ రోలో వేరియబుల్స్ రాసుకోవాలి. i బార్ జే బార్ k బార్ రాసుకోవాలి. సెకండ్ దాంట్లో వీటి కోఎఫిషియంట్స్ i బార్ కోఎఫిషియంట్, జే బార్ కోఎఫిషియంట్, k బార్ కోఎఫిషియంట్. ఇక్కడ 2, ఇక్కడ -3, ఇక్కడ 5. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో i బార్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదు 1 రాసుకోవాలి. ఇక్కడ 4, నెక్స్ట్ 2. దీన్ని మనం డిటర్మినెంట్ కనుక్కుంటే ఏ బార్ క్రాస్ బీ బార్ వస్తుంది. సో ఫస్ట్ i బార్ ఇంటూ 3 2s -6 ప్లస్ 4 5s -20. నెక్స్ట్ మైనస్ జే బార్ ఇంటూ జే బార్ తీసుకున్నప్పుడు ఈ రెండు తీసేసి రిమైనింగ్ వాటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. 2 × 2 4 మైనస్ 5 × -1 -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ k బార్ ఇంటూ 2 4s 8 మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ 3 1s 3. సో దట్ ఈక్వల్ టు i బార్ ఇంటూ -6 -20 -26 అవుతుంది. మైనస్ జే బార్ ఇంటూ 4 + 5 9 ప్లస్ k బార్ ఇంటూ 8 - 3 5 అవుతుంది. సో దిస్ ఈజ్ దీన్ని సింపుల్గా రాస్తే -26 i బార్ అవుతుంది -9 j బార్ ప్లస్ 5 k బార్. సో దిస్ ఈజ్ ఏ బార్ క్రాస్ బీ బార్. ఇంకా మనం ఏం కనుక్కోమన్నాడు? వెక్టార్ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బీ బార్. వెక్టార్ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ టు అన్నప్పుడు మనకి ఈ ఫార్ములా వస్తుంది. ఏ బార్ క్రాస్ బీ బార్ డివైడెడ్ బై మోడ్ ఏ బార్ క్రాస్ బీ బార్. ఓకే, ఇది కనుక్కున్నాం. ఇక్కడ మోడ్ ఏ బార్ క్రాస్ బీ బార్ కనుక్కోవాలంటే ఈ కోఎఫిషియంట్స్కి స్క్వేర్ చేయాలి. సో ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 26కి స్క్వేర్ చేయాలి. -26 స్క్వేర్ ప్లస్ -9 స్క్వేర్ ప్లస్ 5కి స్క్వేర్. సో ఇక్కడ రాస్తాను చూడండి. 26 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 676 వస్తుంది ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 వస్తుంది ప్లస్ 5 స్క్వేర్ 25. సో 3 ప్లస్ చేస్తే 676 81 25 6 + 11 + 1 12 10 18 782 వస్తుంది. సో మనం ఫైనల్గా ఇది కదా ఆన్సర్. ఇక్కడ దాని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తాను. సో వెక్టార్ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అన్నప్పుడు మనకు ఫార్ములా ఏ బార్ క్రాస్ బీ బార్ డివైడెడ్ బై మోడ్ ఏ బార్ క్రాస్ బీ బార్. సో ఏ బార్ క్రాస్ బీ బార్ అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ ఈ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఏ బార్ క్రాస్ బీ బార్ -26 i బార్ -9 j బార్ ప్లస్ 5 k బార్ డివైడెడ్ బై దీని ఆన్సర్ మనకు అక్కడ √782. సో దిస్ ఈజ్ ఫైనల్ సొల్యూషన్ ఆఫ్
7th problem. Next 8th problem. Find the period of tan x plus 4x plus 9x and so on plus n square x where n is any positive integer. Solution. First given ఏమి ఇచ్చాడు ఇక్కడ tan x వాల్యూ ఉంది. tan of x plus 4x plus 9x plus and so on plus n square x. ఇక్కడ మనం పీరియడ్ కనుక్కోవాలి. పీరియడ్ ఆఫ్ tan x. ఇక్కడ మనం tan ఆఫ్ అన్నిట్లో x కామన్ తీసుకుంటే ఇక్కడ ఏం వెళ్తుంది 1, ఇక్కడ 4, 9 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ x కామన్గా తీసుకుంటే n స్క్వేర్ మిగులుతుంది. బయట మనం x రాసుకుంటాం. సో ఇక్కడ tan ఆఫ్ ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ కనిపిస్తుంది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 అండ్ సో ఆన్ n స్క్వేర్. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్ కనిపిస్తుంది. సో దీని ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. సో దీని ఫార్ములా రాసుకున్నాం. ఇక్కడ x రాసాం. సో ఇది మనకి ఏ ఫామ్లో కనిపిస్తుంది అంటే tan kx ఫామ్లో ఉంది. tan kxకి పీరియడ్ కనుక్కోవాలంటే పై బై mod k. సో మనం పీరియడ్ ఆఫ్ tan కనుక్కోవాలంటే మనకు ఫార్ములా పై బై mod k. సో ఈ ఫామ్లో క్వశ్చన్ లేదు కాబట్టి ముందు ఏం చేసామంటే ఈ క్వశ్చన్ని మనం ఈ ఫామ్లో మార్చుకున్నాం. tan kx ఫామ్లో ఈ ఫామ్లో మార్చుకున్న తర్వాత పీరియడ్ కనుక్కుంటాం. చూడండి ఫస్ట్ పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై k అంటే ఇది మొత్తం n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 వస్తుంది. ఓకే, నౌ రివర్స్ అవుతుంది. ఇది దీన్ని ఇక్కడ రాసుకుంటే డివిజన్ మల్టిప్లై రాసుకుంటే పై 6 పైకి వస్తుంది. 6 పై డివైడెడ్ బై n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 అవుతుంది. సో దిస్ ఈజ్ పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఓకే, పీరియడ్ ఆఫ్ tan x అనుకోవాలంటే పై బై k. సో ఈ ఫామ్లో లేదు కాబట్టి ఫస్ట్ ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని పై బై k రాసాం. ఈ 6 న్యూమరేటర్ రాసుకున్నాం. 6 పై బై n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 అయింది. సో దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ 8th ప్రాబ్లం. నెక్స్ట్ 9th ప్రాబ్లం. 9th ప్రాబ్లంలో ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ 3 sin x మైనస్ 4 cos x ఉంది. సో సొల్యూషన్లో గివెన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 3 sin x మైనస్ 4 cos x. దీనికి మనం మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కనుక్కోవాలి. మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా c ప్లస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మినిమం వాల్యూ కనుక్కోవాలంటే c మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ నుంచి ఏబిసి ఏంటంటే ఇక్కడ సైన్ కోఎఫిషియంట్ ఏ అవుతుంది. సో a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు -4. c కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి c మనం 0 లాగా తీసుకుంటాం. సో మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c అంటే 0 ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 దట్ ఈక్వల్ టు 0 తీసుకోము. రూట్ ఆఫ్ 9 ప్లస్ 26 9 ప్లస్ 16 అంటే 25 అవుతుంది. రూట్ 25 వాల్యూ 5. సో దిస్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ 5. నెక్స్ట్ మినిమం వాల్యూ ఫార్ములా వచ్చి c మైనస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. c అంటే 0 మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే సేమ్ a స్క్వేర్ అంటే 9 ప్లస్ b స్క్వేర్ అంటే 16. సో మైనస్ ఆఫ్ రూట్ 25 అంటే -5 వస్తుంది. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ +5 అవుతే మినిమం వాల్యూ -5 అవుతుంది. మనం ఇక్కడ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా c ప్లస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మినిమం వాల్యూ ఫార్ములా c మైనస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ 9th ప్రాబ్లం. నెక్స్ట్ 10th ప్రాబ్లం. 10th ప్రాబ్లంలో షో దట్ tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 log 3 base c. LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి మనం. సో గివెన్ లేదా ఇక్కడ LHS తీసుకుంటాం. ఫస్ట్ LHS తీసుకొని RHS ప్రూవ్ చేస్తాం. LHS ఈజ్ ఈక్వల్ టు LHSలో ఏముంది tan h ఇన్వర్స్ 1/2. tan h ఇన్వర్స్ 1/2 మనకు tan h ఇన్వర్స్ xకి ఫార్ములా ఉంది. tan h ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ఫార్ములా వచ్చేసి 1/2 log
1 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ బేస్ ఈ. ఈ ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ. ఇది tan h ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములానే ఉంది కాబట్టి దీన్ని మనం ఇలా రాస్తాం. సో tan h ఇన్వర్స్ 1/2, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1/2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో 1/2 రాస్తాం. 1/2 log 1 ప్లస్ ఎక్స్, 1 ప్లస్ ఎక్స్ ప్లేస్లో 1/2 డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ ప్లేస్లో 1/2 రాస్తే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 లాగ్ బేస్లో ఏ ఉంటుంది. 1 ప్లస్ 1/2 అంటే 2 ప్లస్ 1 3/2, ఇక్కడ 2 మైనస్ 1 1/2, ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే 1/2 లాగ్ 3/1 అంటే 3 వస్తుంది. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. దేర్ ఫోర్ tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 log 3 బేస్ ఈ. దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ 10th ప్రాబ్లం. ఇక్కడికి మనకు 2 మార్క్ క్వశ్చన్స్, ఫస్ట్ సెక్షన్ ఏలోని 2 మార్క్ క్వశ్చన్ 10 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి.